హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. అమృతం సీరియల్ గురించి నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను. అవి చాలా ఇష్టంగా చాలామంది చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నాకు అర్థమైంది ఏంటంటే నా అలాగే అమృతం ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఇప్పటికీ. అందుకని నేను ఈ అమృతం సిరీస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అమృతం సీరియల్ జరిగేటప్పుడు ఎన్నో బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. మనం అన్ని ఇంటర్వ్యూస్ చూసున్నాం, ఎక్కడో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పుంటారు ఇన్నేళ్లలో. సో అలా మేబీ చాలామందికి తెలియని విషయాలు నేను కొన్ని గ్యాదర్ చేసి చెప్దామని అనుకుంటున్నాను అనమాట. అమృతంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆంజనేయులు క్యారెక్టర్. టైటిల్ అమృతం అయినా కూడా ఆంజనేయులు క్యారెక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అమృతం సీరియల్లో. అది అమృతం ఫ్యాన్స్ అందరికీ తెలుసు. సో అమృతం సీరియల్లో అమృతంలో ముగ్గురు మారారు. శాంతలు ఎన్నో మారారు. ఆంజనేయుల క్యారెక్టర్ మాత్రం మారలేదు. సర్వం క్యారెక్టర్ మెల్లగా వచ్చింది. అప్పాజీ క్యారెక్టర్ కూడా డబుల్ చేశారు, మళ్ళీ సింగిల్ చేశారు. అట్లా రకరకాలు. ఆంజనేయులు మెయిన్ క్యారెక్టర్స్ అమృతం అండ్ ఆంజనేయులు. అమృతంలో మాత్రం ముగ్గురు మారారు, ఆంజనేయులు మాత్రం ఎవ్వరు మారలేదనమాట. గుండు హనుమంతరావు గారే 6 ఏళ్ళు అదే క్యారెక్టర్ చేశారనమాట. అమృతంలో ముగ్గురు మారారు కదా. సో ఒక్కొక్క అమృతం మారేటప్పుడు ఒక గ్యాప్, అంటే ఒకళ్ళు మధ్యలో మేబీ లేక డేట్స్ లేక ఏదైనా ఒక అమృతం నుంచి ఇంకొక అమృతంకి వాళ్ళు మారేటప్పుడు చాలా ఎపిసోడ్స్లో అమృతం లేకుండా, టైటిల్ క్యారెక్టర్ అమృతమే అయినా అమృతం లేకుండా ఎన్నో ఎపిసోడ్స్ వాళ్ళు మేనేజ్ చేయాల్సి వచ్చేది అనుకుంటా. మేనేజ్ చేశారు. అది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గుండు హనుమంతరావు గారే నడిపించారు చెప్పాలంటే. అసలు రకరకాలు ఆయన ఐడియాస్, ఓన్లీ ఆయన సర్వం అప్పాజీ క్యారెక్టర్స్తో అసలు ఎన్నో ఫన్ ఎపిసోడ్స్ వచ్చాయి. అమృతం లేకుండా కూడా చాలా నడిపించారు గుండు హనుమంతరావు గారు సింగిల్ హ్యాండెడ్. ఇది మొత్తం 6 years జరిగింది అమృతం అనేది. ఈ 6 yearsలో గుండు హనుమంతరావు గారికి ఆయన చిన్న చిన్న సినిమాలు చాలా చేశారు. మనం చాలా సినిమాలో చూసాం. నువ్వు లేక నేను లేను, చాలా సినిమాలు, బ్రహ్మానందం గారి పక్కన కానీ అలా కామెడీ క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. కానీ అసలు ఈ 6 years జర్నీలో ఆయనకి ఎన్నో సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందంట. ఎందుకంటే ఈ అమృతం అనేది ఆయన ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆయన ఇక్కడ వదులుకోలేక, ఇక్కడ డేట్స్ ఇచ్చినప్పుడు ఇది వదులుకోలేక ఆల్మోస్ట్ 32 సినిమాస్, ఆయన 32 సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందంట. మనకి అమృతం ప్రతి వీక్ సండే వచ్చేది. సో వీక్లీ ఒక ఎపిసోడ్ వచ్చేదన్నమాట. వీళ్ళకి ఎట్లా అంటే ఏ వీక్ ఆ వీక్ అంతా షూట్ చేసుకుందాం ఇలా కాదు. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్లీ కొన్ని పెట్టుకోవాలి కదా ఎపిసోడ్స్. ఈ నెలకి ఇన్ని ఉన్నాయి మన దగ్గర ముందే స్టాక్ అని, కానీ ఏదైనా కొన్ని ఎపిసోడ్స్ అనేవి ఎప్పుడైనా ఎవరైనా షూటింగ్ ముందే చేసుకొని పెట్టుకుంటారు. అలానే ప్రతి మంత్ ఒక 8 days, అప్రాక్సిమేట్లీ 8 days షూట్ ఉండేదంట. ఏ వారం ఆ వారం షూట్ లాగా కాకుండా ముందే డేట్స్ అందరివి కోఆర్డినేట్ చేసుకుని ఒక 8 days మంత్లీ షూట్ ఉండేదంట. ఈ ఒక 1 month ఎపిసోడ్స్ షూట్ చేయడానికి అమృతంకి. అలాంటప్పుడు మరి ఈ అందరిలో ఎవరికి సినిమా ఆపర్చునిటీస్ వచ్చినా ఈ 8 daysలోనే వాళ్ళకి డేట్స్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఆ సినిమా వదులుకునే వాళ్ళే చాలా వరకు. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఆర్టిస్ట్ అందరితో కాంబినేషన్, సినిమాలో ఎలానో ఇక్కడ కూడా అంతే కదా. అందరు ఆర్టిస్ట్ డేట్స్ కుదిరి వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు వీళ్ళొక్కళ్ళు రాకపోతే ఆ రోజు షూట్ చేయలేరు కాబట్టి అక్కడ వదిలేసుకుని సినిమాలు చాలామంది వదిలేసుకునే అమృతంకి వర్క్ చేశారు. కానీ ఎన్ని సినిమాలు చేసినా గుండు హనుమంతరావు గారికి అసలు ఈ పేరు అమృతం అనే సీరియల్ తెచ్చిన పేరు ఆయనకి ఎన్ని సినిమాలు చేసినా ఇంకే సినిమా తీసుకురాలేదు చెప్పాలంటే. అమృతం అంటే ఆయన అమృతం సీరియల్లో ఎవరు గుర్తొస్తారు? నాకైతే హర్షవర్ధన్ గారు, గుండు హనుమంతరావు గారే ఫస్ట్ గుర్తొస్తారు అనమాట. గుండు హనుమంతరావు గారే నడిపించారు చాలా వరకు. అసలు ఆయన పాత్ర లేకపోతే అమృతమే లేదు, ఆయన ఐడియాస్ లేకపోతే అసలు ఎపిసోడ్సే లేవు. అలానే నెక్స్ట్ సర్వం క్యారెక్టర్ ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు, కానీ మనం మామూలుగా అయితే సర్వం అనే క్యారెక్టర్ మెల్లమెల్లగా చూసాము. ఒక 50 episodes అయినా తర్వాత చూసుంటామా అట్లీస్ట్. స్టార్టింగ్లో అయితే చూడలేదు, హోటల్ స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి చూసాము. కానీ బాగా అబ్జర్వ్ చేస్తే హోటల్ స్టార్టింగ్లోనే శివాజీ రాజా గారు ఉన్న ఒక 15-20 episodes హోటల్ అనేది స్టార్ట్ చేశారు కదా. అప్పుడు చూస్తే సర్వం క్యారెక్టర్ ఉంటుంది యాక్చువల్లీ వెనక. అంటే ఒక వెయిటర్ లాగే ఆ హోటల్లో ఒక వెయిటర్ కాస్ట్యూమ్ వేసుకుని ఇలా లుంగి ఈ బొట్టు ఇలా కాకుండా ఒక నార్మల్ వెయిటర్ కాస్ట్యూమ్ వేసుకుని, అసలు ఆయనకు పెద్ద డైలాగ్స్ అట్లా కూడా ఉండవు, ఊరికే ఏదైనా సర్వ్ చేయడానికి అట్లా ఉంటారనమాట. ఫస్ట్ ఎపిసోడ్స్ హోటల్ పెట్టాక చూడండి, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆయన ముందు నుంచే ఉన్నారనమాట. కానీ తర్వాత మెల్లగా ఇలా సర్వం అనే ఒక క్యారెక్టరైజేషన్ తమిళియన్ లాగా చేశారు. అది మెల్లమెల్లగా
ఐ థింక్ వాళ్ళకి ఆయన సూట్ అయ్యారని ఐడియా వచ్చినట్టుంది. అంటే ఆ స్టార్టింగ్లో చిన్న చిన్న సీన్స్లో ఎందుకు పెట్టారంటే దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే వాసు ఇంటూరి గారు యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ అంట. అలా స్టార్టింగ్లో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గానే చేశారు. తర్వాత మెల్లమెల్లగా ఒక రోజు సర్వర్ క్యారెక్టర్కి ఎవరినన్నా ఏదన్నా ఒక సర్వర్ అక్కడ ఎవరన్నా ఉండాలి సర్వర్ లాగా అని ఈయనని నువ్వు వెళ్ళి నుంచో ఈ గెటప్ వేసుకొని అన్నట్టు ఈయన్ని పంపించారంట. అలా వాసు ఇంటూరి గారిని అలా ఆ క్యారెక్టర్కి జస్ట్ ఊరికే ఒక సర్వర్ క్యారెక్టర్కి పెట్టారనమాట ఒక రోజు. అలా రోజు సర్వర్ లాగా అలా ఉంచి మెల్లగా ఆయన క్యారెక్టర్ని ఇంప్రూవైజ్ చేసి గెటప్ అంటే ఆయనకు గడ్డం అలా ఉండేదంట, గుర్తులేదు. ఐ థింక్ ఆ ఎపిసోడ్స్లో ఉందేమో ఫస్ట్ ఎపిసోడ్స్లో. సో అలా ఆయన క్యారెక్టర్ రాసి వేరేగా ఇంప్రూవైజ్ చేసి సర్వం క్యారెక్టర్ అనేది బిల్డ్ చేశారనమాట మెల్లమెల్లగా. అమృతం క్యారెక్టర్కి వస్తే అమృతం క్యారెక్టర్ ఫస్ట్ శివాజీ రాజా గారు చేశారు, తర్వాత నరేష్ గారు చేశారు, తర్వాత హర్షవర్ధన్ గారు చేశారు. అందరూ చాలా ఫన్ క్రియేట్ చేశారు, బాగా ఫన్నీగా అందరూ ముగ్గురు చాలా మంచి అమృతమ్స్గానే ఉన్నారు. కానీ అందరిలోకి హర్షవర్ధన్ గారే ఎక్కువ ఎపిసోడ్స్ చేశారు. అరౌండ్ 150 to 180 ఎపిసోడ్స్ అయితే ఈ మొత్తం 330 చేంజ్ ఎపిసోడ్స్లో ఒక 150 to 180 ఎపిసోడ్స్ హర్షవర్ధన్ గారే చేశారనమాట. ఒక మధ్యలో 15-20-25 ఎపిసోడ్స్ దాకా అసలు ఏ అమృతం లేకుండా, అదే చెప్పాను కదా ఆంజనేయులు సర్వం అప్పాజీ క్యారెక్టర్స్తో కూడా నడిచింది. సో కొన్ని అమృతం లేని ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయి. హర్షవర్ధన్ గారే చాలా వరకు అమృతం క్యారెక్టర్ అనేది నడిపించారనమాట. హర్షవర్ధన్ గారి గురించి ఎక్కువ తెలియని వాళ్ళకి హర్షవర్ధన్ గారు చాలా వరకు అమృతంగానే తెలుసు మనకి. కానీ ఆయన ఒక రైటర్, ఈ మధ్య ఆయన డైరెక్షన్ కూడా చేశారు, మూవీ డైరెక్టర్, రైటర్ అన్నీ ఆయన. కానీ మనకి ఆయన ఏదైనా ఆయన చూడగానే అమృతం, ఆయన ఇన్స్టా పేజ్ కూడా హర్ష అమృతం అనే ఉంటుంది. సో ఆయన డెఫినెట్లీ అమృతంగానే ఎప్పటికీ మనకు గుర్తుండిపోతారు. ఆయన రీసెంట్గా మూవీ డైరెక్ట్ చేసినప్పుడు ఆ ప్రమోషన్స్లో అప్పుడు కూడా ఆయన్ని అమృతం గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రెస్ ముందు అలా అడిగారనమాట. అమృతం ద్వితీయం సెకండ్ పార్ట్ వచ్చింది కదా రీసెంట్లీ, ఒక 3 years బ్యాక్ అట్లా. అలానే మళ్ళీ థర్డ్ది కూడా చేస్తారా, ఆర్ సెకండ్ ఇంకా కంటిన్యూ అవుతుందా అట్లా అడిగారనమాట. సెకండ్ది అనేది అయిపోయింది, దానికి ఇన్ని ఎపిసోడ్స్ అనేది స్టార్ట్ చేసాం, ఆ ఎపిసోడ్స్ అయిపోయినాయి. థర్డ్ అయితే ఇంకా అసలు డిస్కషన్స్ ఏం లేవు. కానీ నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం అలా అమృతం ఇన్ని పార్ట్స్ చేయకుండా ఉండాలి అన్నట్టే చెప్పారు ఆయన. కరెక్ట్గా ఏం చెప్పారంటే అమృతాన్ని ఎలాగైతే నచ్చి చూశారో అలానే దాన్ని వదిలేయాలి. ఇంకో 20-30 ఏళ్ళు అయినా అలానే చూస్తారు, ఇంకా ఎన్నేళ్ళైనా దాన్ని అలానే చూస్తారు. కానీ క్లాసిక్స్ని అలా ముట్టుకుని ఇంకా ఏదేదో చేద్దామని చేయకూడదని నేను అనుకుంటున్నాను అని ఆయన చెప్పారు. నా ఫీలింగ్ కూడా అదే. ఆ అమృతంనే ఇంకా మనం చూసాం కదా, ద్వితీయం వచ్చినా కూడా ఆ అమృతంనే మనం మర్చిపోలేకుండా అదే చూస్తున్నాం. సో దాన్ని మళ్ళీ ముట్టుకుని కొత్త రకంగా ఇంప్రూవైజ్ చేసి మోడర్న్గా చేసినా మనం అంత ఇంట్రెస్టింగ్గా చూడమేమో. సో ఆయన చెప్పింది చాలా కరెక్ట్ అని నాకు అనిపించింది. అలాగే ఇంకొక ఫేవరెట్ క్యారెక్టర్ అప్పాజీ క్యారెక్టర్ శివనారాయణ గారు చేశారు. ఆయన్ని కూడా అంటే ఎప్పుడన్నా సినిమాల్లో అమృతం అయ్యాక అనుకుంటా, అమృతం అయినన్నాళ్ళు నేను పెద్దగా చూడలేదు, కానీ అమృతం అయ్యాక కొన్ని సినిమాలు మెల్లమెల్లగా స్టార్ట్ అయినట్టున్నాయి ఆయనవి ఫన్నీ క్యారెక్టర్స్. అసలు అప్పాజీ ఏంటి సినిమాలో చేస్తున్నాడు ఇట్లా అనిపించేది అనమాట. అంటే ఆయన ఒక విలన్ లాగానే అనుకున్నాం కదా, అంటే కామెడీ విలన్లేండి అప్పాజీ అనేది, బట్ స్టిల్ ఆయన సినిమాలో చూసినప్పుడు కూడా నాకేదో వింతగా అలా అనిపించేది అనమాట. ఆయన మెయిన్లీ డార్లింగ్ మూవీలో అప్పుడు ఆ క్యారెక్టర్ నుంచి బాగా ఆయన ఐ థింక్ సినిమాల్లో కూడా బాగా చేస్తున్నారు అనుకుంటా. డార్లింగ్ మూవీలో తిన్నారా అని అడుగుతారు కదా, అది బాగా గుర్తుండిపోతుంది శివనారాయణ గారి క్యారెక్టర్. అలానే ఆయనకు కూడా అప్పాజీ అనే క్యారెక్టర్ అసలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే క్యారెక్టరు. ఆయన్ని ఏ సినిమా ఏం చేసినా కూడా అప్పాజీ క్యారెక్టర్ ఇచ్చిన పేరు ఆయనకి ఏది ఇవ్వదు. ఆయన గోల్డ్ బెల్ట్, ఆయన రంగురంగుల చొక్కాలు, అసలు ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ భలే అన్నీ డిఫరెంట్. అంటే ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళ స్వభావాల్ని బట్టి డిజైన్ చేశారా, ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ని అసలు ఎలా డిజైన్ చేశారో నాకు తెలియదు. కానీ అప్పాజీ, ఆంజనేయులు, అమృతం, సర్వం అందరివి డిఫరెంట్ లుక్స్. ఇప్పుడు ఆంజనేయులు గారు ఎక్కువ టీషర్ట్స్ వేసుకుంటారు, షర్ట్స్ వేసుకున్న హాఫ్ షర్ట్స్, టీషర్ట్స్ ప్లెయిన్వి. అప్పుడులోనే ఐ థింక్ వీళ్ళందరూ కామెడియన్స్ యూఎస్ అటు వెళ్ళొచ్చే వాళ్ళు అనుకుంటా, మంచి లాకోస్టేలు, రాల్ఫ్ లారెన్లు. అబ్జర్వ్ చేయండి అసలు ఆంజనేయుల క్యారెక్టర్ అలాంటివన్నీ వేసేవాళ్ళు అనమాట. లైక్ మెయిన్లీ ప్లెయిన్ కాలర్ టీషర్ట్లు అట్లాంటివి. అమృతం క్యారెక్టర్ ఏంటంటే ఈ చెక్స్ షర్ట్లు, లూజ్వి, కళ్ళ జోడ్లు, సోడా బుడ్డి ఈ టైప్లో అనమాట. సర్వం క్యారెక్టర్ ఏమో ఒక టవలు, షర్టు, లుంగి, అది ఇంకా టిపికల్ తమిళియన్ లాగా చేశారు అప్పుడులో. ఈయన
అప్పాజీ క్యారెక్టర్ ఏంటంటే ఆయన కొంచెం రూడు అట్లాంటి క్యారెక్టర్ కదా, అసలు ఏదో గజిబిజిగా రంగురంగులు వేసి గోల్డ్ బెల్ట్ ఒక యాటిట్యూడ్ టైప్లో అసలు భలే డిజైన్ చేశారు చెప్పాలంటే. ఒక క్యారెక్టర్కి తగ్గట్టు ఆ డ్రెస్సింగ్ లుక్ అసలు సీరియల్ మొత్తం మెయింటైన్ చేశారు, అది గొప్ప. అసలు అన్నేళ్ళు సేమ్ అన్ని అసలు ఏ ట్రెండ్లు వచ్చినా ఏం మార్చకుండా ఆ క్యారెక్టర్కి తగ్గట్టు అదే డ్రెస్సింగ్ మెయింటైన్ చేశారు. చాలా చాలా బాగా యాక్చువల్లీ ప్రతి చిన్నదానికి చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారనుకుంటా అప్పుడులోనే. అమృతం సీరియల్ చేసిన వీళ్ళందరికీ, ఇంకా రాగిణి గారు, శాంత క్యారెక్టర్ కూడా ఒక 3-4 చేశారు, అనితా చౌదరి గారు చేశారు, కానీ ముందు ఇంకొక 2-3 ఝాన్సీ గారు చేశారు, మధ్యలో ఇంకొక 2 కూడా చేశారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. నాకు కరెక్ట్గా పేరు ఐడియా లేదు, కానీ ఒకళ్ళు ఉంటారు ఆవిడ కూడా చానాలు చేశారు యాక్చువల్లీ. శాంత క్యారెక్టర్ అమృతం వైఫ్ క్యారెక్టర్, ఆవిడ పేరు నాకు తెలియదు, కానీ అబ్బో చానాలు హర్షవర్ధన్ గారు వచ్చినప్పటి నుంచి చాలా ఎపిసోడ్స్ ఆవిడవే ఉంటాయి అనమాట. తర్వాత కొన్నాళ్ళు అనితా చౌదరి గారు చేశారు. అలా అన్ని మామగారు క్యారెక్టర్ దేవదాస్ కనకాల గారు, అత్తగారు, ఇంకా ఏమున్నాయి పక్కా ఎక్కువ ఎపిసోడ్స్లో అంటే ఆ సుందరం క్యారెక్టర్ ఒకటి. కొంతమంది అసలు అమృతంతోనే వాళ్ళకి పేరు వచ్చింది. అసలు అమృతం అనేది వీళ్ళందరికీ వాళ్ళ లైఫ్లోనే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎన్ని సినిమాలు చేసుంటే ఎన్ని సీరియల్స్ చేసుంటే ఇలా ఒక మెరుపు మెరిసే వాళ్ళు అసలు అందరి పబ్లిక్ ఐలో వాళ్ళు గుర్తుండిపోయారంటే ఈ అమృతం అనేదే వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చింది. వాళ్ళందరూ కూడా దీనికి ఒప్పుకుంటారు ఫర్ షూర్. సో అదనమాట అమృతం గురించి కొన్ని కబుర్లు. ఇంకా మీకు ఏదైనా టాపిక్స్ గురించి నేను మాట్లాడాలని మీకు అనిపిస్తే నేను నా రీసెర్చ్ చేసే మాట్లాడతాను. సో మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి, అమృతం గురించి కొన్ని కంటిన్యూ చేద్దామా, ఇంకా ఏమేమి చేయొచ్చు మన 90s మెమరీస్ గురించి, వీటి గురించి మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, అమృతం ఫ్యాన్స్కి షేర్ చేయండి, అలాగే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.